నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోన్ మండలంలోని ఉడుమలపాడు గ్రామం సమీపాన నేషనల్ హైవే 44 జాతీయ రహదారి పక్కన లక్ష్మీనరసింహ ధాబాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ ప్యాకెట్లను అమ్ముతుండగా పట్టుకున్నారు. అతను అరెస్ట్ చేసి 4 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 7వ తారీఖు 10 గంటలప్పుడు ఉడుమలపాడు హైవేలో మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది జనం వచ్చి సార్ ప్రతాప్ దాబాలో హైవేలో ఉన్నటువంటి ప్రతాప్ దాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారు అని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా నేను మా ఎస్ఐ గారు మా స్టాఫ్ అందరం కూడా అక్కడికి రష్ అవ్వడం జరిగింది. ముందుగా ఈ విషయాన్ని మా డిఎస్పీ గారు ఎస్పీ గారు దృష్టిలో పెడితే ఇమ్మీడియట్గా మీరు రైడ్ చేయండి అని వాళ్ళు సమాచారంగా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే పోయి మేము ఆ యొక్క దాబాలో చెక్ చేస్తే ఆ దాబాలో కౌంటర్ పక్కనే పెట్టుకొని సుమారు 4 బాక్సులు పెట్టుకున్నారు. ఆ 4 బాక్సులో కూడా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఆ టెట్రా ప్యాకెట్లలో 90 ml పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ మీద ఎంఆర్పి 40 రూపీస్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మద్యాన్ని తెచ్చుకొని దాన్ని 90 రూపాయలకి ఒక్కొక్క టెట్రా ప్యాకెట్ చొప్పున అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న టెట్రా ప్యాకెట్ 90 ml. ఇవి మాకు మొత్తం 384 టెట్రా ప్యాకెట్లు దొరికాయి. దీంట్లో 4 డబ్బాలు ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు మాకు పట్టుబడే సమయానికంటే ముందుగానే సుమారు 5-6 బాక్సులు అమ్మారని చెప్పేసి 4-5 రోజులుగా మాకు తెలిసింది. అతను కూడా అదే విషయాన్ని అడ్మిట్ అయ్యాడు. ఎవరైతే ఈ దాబా రన్ చేసేటటువంటి ఓనర్ ఉన్నారో ప్రతాప్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఉడుమలపాడుకు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్గా దాబాలో చేసేటువంటి తిమ్మప్ప అనే అతను మాకు పట్టుబడ్డాడు. అతను పారిపోవద్దని కూడా పట్టుకున్నాం. చివరికి ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే దాబా ఉన్నారో అతన్ని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కేవలం వారం రోజుల క్రితమే మేము కేసు నమోదు చేసి ఇవే కర్ణాటక మద్యం అమ్ముతూ ఉంటే పట్టుకొని అతన్ని కోర్టుకు పంపించి రిమాండ్ చేయడం జరిగింది. అతను రిలీజ్ అయ్యి వచ్చిన 4 రోజుల తర్వాత మళ్ళా ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద అదేవిధంగా ఈ విధంగా కర్ణాటక మద్యాన్ని కానీ లోకల్గా అమ్మే మద్యాన్ని కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఎవరైనా సరే ఈ విధంగా ఇల్లీగల్గా కనుక సేల్ చేసినా ఎవరికైనా అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు డౌన్లో తీసుకుంటామని చెప్తాను. ఇతని మీద ప్రతాప్ మీద కేసు ఉందండి. మొన్న జస్ట్ 10 రోజుల క్రితమే అరెస్ట్ చేసి పంపించాము. అతను రిలీజ్ అయ్యి కూడా 4 రోజులైంది. 4 రోజులు రిలీజ్ అయ్యలేదు, తీసుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతూ ఉన్నాడు. అందుకోసం సమాచారం మీద పట్టుకున్నాం. సరుకు వాల్యూ మొత్తంగా మనకి 35 లీటర్లో వస్తుంది. సరుకు వాల్యూ వచ్చేసి 17,500 దాకా వస్తుంది దాని వాల్యూ. కానీ వీళ్ళు అమ్మేది మాత్రం 35,000కి 40,000కి అమ్ముతారు. డబల్ రేట్ కంపారు. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చి అమ్మిన దానికి మాకు ఇది కావాలని పంపుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మద్యాన్ని సేవించి ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.